హాయ్ యూఎస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను ఒక వెంటిలేషన్ ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేసి అది ఫిట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను మీకు. సో ఈ బాక్స్ అవుటర్ కవరింగ్ మీద ఉన్న ఫీచర్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి యాంకర్ బై పానాసోనిక్. ఇది ప్లాస్టిక్ వెంటిలేటర్ అండి. ఇది సమ్మర్లో మనకి రూమ్లో హీట్ ఉంటే బయటికి హాట్ ఎయిర్ని పంపించడానికి ఈ వెంటిలేషన్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో కూలర్ ఉన్నప్పటికీ మనకి వెంటిలేటర్ కూడా ఆన్లో ఉంటే సో హాట్ ఎయిర్ బయటికి వెళ్ళిపోయి కొంచెం రూమ్ బాగా ఉంటుంది. సమ్మర్లో చాలా ఇంపార్టెంట్ ఇది. సో అందుకే నేను అన్నీ చెక్ చేసి ఇది బాగుంటుంది, యాంకర్ మంచి బ్రాండ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇది 2 years వారంటీ అయితే ఉంది. సో ఇది స్మార్ట్ ఎయిర్ నియో మోడల్ వచ్చేసి 250 mm ఇది. సో దీంట్లో 150, 200, 250 mm ఉంటాయి. నేను కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. సో దీనిపైన ఉన్న స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఇది కోడ్, కలర్, స్వీప్, ఫ్యాన్ లెంత్ 250 mmది, 32 watt ఇది. సో కాస్ట్ అయితే 1775 ఉంది దీనిపైన. బట్ అమెజాన్లో 1200 చేంజ్ అలా వచ్చింది. సో మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్, అడ్రస్ అంతా మెన్షన్ చేస్తుంది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి ఈ ప్రొసీజర్, ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇచ్చారు. సో మనం ఇది చదువుకొని ఇన్స్టాల్ చేసుకోవడం బెటర్. సో మీకు ఫ్యాన్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఫ్యాన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మొత్తం ప్లాస్టిక్, బ్రాండింగ్ యాంకర్ అని ఉంటుంది. సో దీనికి 5 blades అయితే ఉన్నాయి. స్మార్ట్ నియో, ఎయిర్ నియో అని ఉంటుంది. సో దీనికి చిన్న వైర్ అయితే ఇచ్చాడు. సో చిన్న వైర్ ఇచ్చారు, దీనికి మనం ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా వైర్ తీసుకొని మనకి ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. సో ఈ ఫ్యాన్కి బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ అవుతాయి. ఆన్ అవ్వగానే, ఫ్యాన్ అవ్వగానే ఇలా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఆఫ్ అవ్వగానే ఇలా క్లోజ్ అయిపోతుంది. సో ఈ సిస్టమ్ అయితే బాగుంది. ఇది మనకి ఆన్ వాడినప్పుడు డస్ట్ అయితే లోపలికి రాదు. ఆన్ అవ్వగానే మనకి ఇలా ఓపెన్ అయిపోతుంది. సో లోపల నుంచి గాలి బయటకు వచ్చేస్తుంది. మనం ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా ఇది గాలి రావట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి, ఇలా క్లోజ్ అయిపోతాయి. సో ఇదైతే బాగా నచ్చింది నాకు. సో దీన్ని ఇక్కడ ముందు ఫ్రేమ్ అయితే తీసేయచ్చు. దీన్ని ఫిక్స్ చేసుకోవడానికి ఇక్కడ కింద హోల్స్ ఉన్నాయి, మీకు ఓపెన్ చేసి చూస్తాను. ఈ పై ఫ్రేమ్ వచ్చేసి ఓపెన్ చేసేయచ్చు. సో ఈ పైన ఫ్రేమ్ వచ్చేసి ఇలా పైన తీసేయచ్చు. ఇలా తీసేసిన తర్వాత మనకి ఇక్కడ హోల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ హోల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ హోల్ 4 sides 4 holes ఉన్నాయి. మనకి ఒకవేళ స్పేస్ లేకపోతే ఈ హోల్స్ నుంచి మనం బైండింగ్ వైర్ వేసేసి వెంటిలేషన్ గ్రిల్కి, అక్కడ విండోకున్న గ్రిల్కి ఇక్కడ నుంచి మనం బైండింగ్ వైర్ వేసి సపోర్ట్ చేసేసి 4 sides మనం ఫిక్స్ చేసేసుకుంటే ఫ్యాన్ కింద పడకుండా మనం స్టాండర్డ్గా ఉంటుంది. ఒకవేళ ప్లేస్ ఉంటే దాంట్లో పెట్టేసేయచ్చు, సపోర్ట్ ఉంటే. లేకపోతే మనం బైండింగ్ వైర్ వేసేసి ఈ హోల్స్లో మనము బైండింగ్ వైర్తో ఆ గ్రిల్కి అనేసి కట్టేసేయాలన్నమాట. సో లోపల బాడీ అయితే అంతా ప్లాస్టికే ఎక్సెప్ట్ మోటార్ ఒకటి లోపల ఐరన్ది అయితే ఉంది. సో మిగతా మెటీరియల్ అంతా ప్లాస్టికే. సో వెయిట్ కూడా ఎక్కువేం లేదు. మేబీ అరౌండ్ 2 kgs అలా ఉంటుంది అనుకుంటాను, నాకు తెలిసి 2.5 kgs లోపలే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. సో నేను ఈ వైర్ కోసం అనేసి, ఈ వైర్ ఎక్స్టెన్షన్ కోసము నేను ఎక్స్ట్రా వైర్ తీసుకొని దానికి ఒక ప్లగ్ అనేది ఫిక్స్ చేశాను నేనే సెల్ఫ్గా. సో నేను ఇది ఆ వైర్కి అటాచ్ చేసి ఒకసారి ఎయిర్ స్పీడ్ ఎలా ఉంటుందో నేను చెక్ చేస్తాను. సో నేనైతే ఇది ఇలా వైర్ అయితే ఫిక్స్ చేసేసాను. 2 wires ఎక్స్టెన్షన్ వైర్ ఫిక్స్ చేసేసాను. సో ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. సో ఆన్ చేయగానే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇట్లా వింగ్స్ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. ఆఫ్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతాయి. ఆఫ్ చేయగానే ఇలా క్లోజ్ అయిపోతాయి. సరే మళ్ళీ ఆన్ చేయగానే ఇలా మొత్తం ఓపెన్ అవుతాయి. ఆఫ్ చేయగానే క్లోజ్ అయిపోతాయి. సో ఇది మీకు వాల్కి ఫిట్ చేసి చూపిస్తాను. ఎయిర్ ఫ్లో అయితే బాగా వస్తుంది. ఎయిర్ ఫ్లో చాలా ఫాస్ట్గానే వస్తుంది. సో హాట్ ఎయిర్ అయితే చాలా బాగా వెళ్ళిపోతుంది బయటికి.
మీకు స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయాను, ఇది వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు బాక్స్లో పాటే. సో వారంటీ కార్డ్ లోపలైతే ఇలా అయితే ఉంది. సో 2 years వారంటీ అయితే ఉంది. సో దీనికి నేను బైండింగ్ వైర్ అయితే తీసుకున్నాను. సో పైన ఫిట్ చేయడానికి వెంటిలేటర్కి, ఆ గ్రిల్కి, సో ఈ హోల్స్లో సో ఈ వైర్ అనేది పెట్టేసి ఆ గ్రిల్కి ఫిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫిట్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అయితే నేను ఫిట్ చేశాను. ఆ వెనకాల ఉన్న గ్రిల్కి అయితే బైండింగ్ వైర్స్తో దానికి హోల్స్లో పెట్టేసి కట్టేశాను. సో సౌండ్ అయితే ఏం లేదు, సైలెంట్ సౌండ్ అనే చెప్పాలి. బ్యాక్ సైడ్స్ అయితే ఇలా అయితే ఓపెన్ అయ్యాయి. సో సౌండ్ అయితే ఏం లేదు, ఎయిర్ పవర్ కూడా చాలా బాగానే ఉంది. సో ఈ విధంగా మనము ఈ సమ్మర్లో ఈ హాట్ ఎయిర్ని ఇలా మనం బయటకు పంపించుకోవచ్చు. సో ఇది యాంకర్ ఎయిర్ వెంటిలేటర్ స్మార్ట్ ఎయిర్ నియో ఒక అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టలేషన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.